ఎడారిలో సెలయేర్లు జూలై 4వ తారీఖు. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. హబక్కూకు 2వ అధ్యాయము 3వ వచనం. ఎదురు తెన్నులు అనే తన చిన్న పుస్తకంలో ఆడమ్ స్లోమన్ ఒక దర్శనం గురించి రాస్తాడు. దానిలో అతడు దేవుని పరలోకపు ధనాగారాన్ని అంతటిని చూస్తూ వెళ్తుంటాడు. ఎన్నెన్నో చిత్ర విచిత్ర వస్తువులు అతనికి కనిపిస్తుంటాయి. ఒకచోట ఆలస్యంగా అందే ఆశీర్వాదాల ఆఫీస్ అతనికి కనిపిస్తుంది. అక్కడ ఎన్నో ప్రార్థనలకు జవాబుగా ఎన్నెన్నో దీవెనలు పేర్చబడి ఉన్నాయి. దేవుడు సరి అయిన సమయం వచ్చినప్పుడు వాటిని బయటికి పంపిస్తూ ఉంటాడన్నమాట. పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఈ ఆలస్యం బాగా అర్థం అవుతూ ఉంటుంది. ఆలస్యం కావడం అంటే అసలు పెన్షన్ రాదని అర్థం కాదు. ఆలస్యం అంటే నిరాకరణ ఎంత మాత్రమూ కాదు. ఈ ఆలస్యపు ఆశీర్వాదాల ఆఫీస్ మేనేజర్ గారి ప్రేమ, జ్ఞానం మితిలేనివి. అవి మన ఊహకు అందవు. మనుషులు కృప అనే పంటను పచ్చిగా ఉన్నప్పుడే కోసేసుకోవాలని చూస్తారు. దేవుడైతే అది పరిపక్వం అయ్యేదాకా కోసుకొనివ్వడం. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం. మీ కష్టకాలంలో మిమ్మల్ని కనిపెట్టి చూస్తున్నాడు. మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువగా ఒక్క శ్రమ కూడా ఆయన మీ మీదికి రానియడు. నీకు నిప్పంటుకుంటే నీలోని పనికిమాలిన చెత్త అంతా కాలిపోయేదాకా చూస్తాడు. ఆ పైన ఆశ్చర్యంగా నిన్ను కాపాడుతాడు. ఆయన ప్రేమను శంకించి ఆయన్ను పరితాపానికి గురి చేయకండి. మీ తలలు పైకెత్తి మీకు రాబోతున్న విడుదల కోసం ఇప్పుడే ఆయన్ను కీర్తించి గణపరచండి. మీ విశ్వాసానికి పరీక్షగా నిలిచిన ఆ ఆలస్యం వల్ల మీకు శ్రేష్టమైన బహుమానం దొరుకుతుంది. అల్ప విశ్వాసమా, దేవుడు నిన్నెప్పుడు నిరాశపరిచాడు? మబ్బులు పట్టి చీకటి కమ్మినప్పుడు మర్చిపోతావు, పూర్తిగా మర్చిపోతావు ఆయన నిన్ను విడిపించాడని, నీ దారి బాగు చేశాడని, మేఘాల మీద తన ఎండను కుమ్మరించాడని, నీ రాత్రిని పగలుగా మార్చాడని. ఇప్పటిదాకా సహాయపడ్డవాడు ఇకపై ఎందుకు విడనాడతాడు? బెదిరిన నీ గుండెను చూస్తే ఎంత బాధపడతాడు దేవుడు. నీ మార్గాన్ని ఆయనకు అప్పగించు. సందేహించకింకెప్పుడు. గతంలో నువ్వు నమ్మినవాడు మారలేదు, నేడు ఉన్నాడు. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. దేవుడు నీ జీవితంలో పంపే కొన్ని ఆశీర్వాదాలు పరిపక్వం కాకముందే నిన్ను కోసుకొనివ్వడు. ఎందుకంటే వాటి పరిపూర్ణతను నువ్వు పోగొట్టుకుంటావు. ఆయన అనంత జ్ఞానానికి సమస్తాన్ని అప్పగించుకొని దేవుని సొంత సమయంలో ఆయన ఆశీర్వాదాల ఆఫీస్ నుండి నీ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉండే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.